ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. ఎగ్జామ్ 1.5 year ప్రాసెస్. ఇప్పుడు నాది పెట్టి 3 years కంప్లీట్ అయింది. అంటే 1.5 year అయిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది రాశారు. సో టోటల్గా 4 members ర్యాంక్స్ అయితే వచ్చినాయి నాకు. అంటే ఇక్కడ ఒకటి సార్, ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు ఒకే చోట ప్రిపేర్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది. ఎస్ మేడం. ఒక్కొక్కసారి ప్రిలిమ్స్ ఒక చోట తీసుకుంటారు, మెయిన్స్ ఒక చోట తీసుకుంటారు, లేదంటే ఏమంటారు మెంటరింగ్ ఒక చోట తీసుకుంటారు, ఏమంటారు ఈ ఇంటర్వ్యూస్ కోసం మాక్ ఇంటర్వ్యూస్ డిపెండ్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఈవెన్ మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మా స్టూడెంట్ని క్లెయిమ్ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. దీని గురించి మాట్లాడతాను మేడం ప్లీజ్. సో మీ దగ్గర ఈ 3 ఏళ్ల నుంచి ఎలాంటి స్టూడెంట్స్ ఉన్నారు? అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీ అయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడే కూర్చొని చదివిన వాళ్ళు 2 ఉన్నారు మేడం. ఓకే. మిగతా వాళ్ళు నా గైడెన్స్, నా క్లాస్ రూమ్, అలాగే ఇంటర్వ్యూ మెంటర్షిప్ మేడం. ఇలా వాళ్ళు నా దగ్గరతో పాటు బయట కూడా తీసుకున్నారు. అది కూడా నాకు చెప్పారు, సార్ మేము మాక్ ఇంటర్వ్యూస్ బయట కూడా వెళ్తున్నాము అంటే ఐ సెట్ మోస్ట్ వెల్కమ్, గో ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని చెప్పున్నాను. ఇలా 2 అయితే ఇన్ హౌస్ నుండి వచ్చినారు మేడం. మిగతా వాళ్ళు నా స్టూడెంట్స్ ప్లస్ బయట కూడా చదువున్నారు వాళ్ళు. కాకపోతే పెట్టి 3 years కదా, ఇప్పుడు వస్తారు. ఇంకా ర్యాంక్స్ అనేవి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి మాకు. మీరు ఈ ఇంటర్వ్యూ గురించి ఒకసారి మాక్ ఇంటర్వ్యూస్ అన్నారు కదా, అనొచ్చు లేదు, బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. ట్రూ. నాకు ఈ 4 ర్యాంక్స్ కూడా ఏ రోజు నేను హడావిడి చేసింది లేదు. సింపుల్గా అంటున్నాను, మీరు అసలు ఎక్కడ ఇది పబ్లిసిటీ ఇచ్చుకోలేదు యాక్చువల్లీ. సింపుల్గా నా క్లాస్ రూమ్లో నన్ను పిలిచి ఫెలిసిటేట్ చేసి పంపించడం జరిగింది. బట్ నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, జస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చా. ప్రిలిమ్స్ ఎక్కడో నేర్చుకున్నారు, మెయిన్స్ ఎక్కడో నేర్చుకున్నారు, అసలు నీకు ఏమీ రానప్పుడు టీచర్ హెల్ప్ చేస్తుంటారు, ఆ టీచర్ని మర్చిపోయావు. మెయిన్స్ వచ్చి హెల్ప్ చేసిన టీచర్ని మర్చిపోయావు. ఇంటర్వ్యూలో ఎవరో ఒక 5-10 minutes మీద మాట్లాడి మీకు హెల్ప్ చేస్తాను అని మీ ఫ్యామిలీతో ర్యాపో పెంచుకొని, మీతో ర్యాపో పెంచుకొని, ఇఫ్ యూ సెలెక్ట్ నేను మీకు ఎక్కడ పోస్టింగ్ వేయించగలను, లేక మీకు ఈ పెళ్లి సంబంధం చూడగలను, ఇలాంటి పనులు చేసి ర్యాపోలు పెంచుకొని ఆ రిజల్ట్స్ రాగానే నా స్టూడెంట్ అని వీడియోలు చేసి టెలికాస్ట్ చేస్తే ఎంత చీటింగ్ అండి, ఎంత చీటింగ్ అండి. అన్నిటికన్నా మించి రిజల్ట్స్ వచ్చిన రోజున వాళ్ళని ఎక్కడికి వెళ్ళలేకుండా, లేదు అని అంటే వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెహికల్ పంపించి వీళ్ళ దగ్గరే ఉంచేసి, వీళ్ళ దగ్గరికే మీడియాని పిలిపించి, వీళ్ళ దగ్గరే ఇంటర్వ్యూలు ఆ ఒక్కరోజు ఒక 60-70 లక్షలు ఖర్చు పెడతారు మేడం. ఒక 10 to 15 CR బిజినెస్ చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేడం, ఇక్కడ ఈ స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి, గమనించాలి, పేరెంట్స్ కూడా. ఒక అబ్బాయి ఫోటో అన్ని ఇన్స్టిట్యూట్లో కనిపిస్తూ ఉంది. అరే ఈ అబ్బాయి ఇంకెక్కడ చదివినట్టు, ఇక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్, అక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్ అంటున్నారు. బిగ్గెస్ట్ రాంగ్. కదా టాపర్స్ కూడా క్లియర్గా చెప్పట్లేదు. అదే కదా, ఇప్పుడు నేను నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తాను, ఈ ఇంటర్వ్యూలో నన్ను తిట్టుకున్నా కూడా పర్వాలేదు, వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత నాకు పోస్టింగ్ వేయించుకోవాలి. ఎవరో చెప్తే ఎందుకు దొరుకుతుంది సార్? ఈ డైరెక్టర్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ డైరెక్టర్ సోన్సో మినిస్టర్తో మాట్లాడతారు, లేదు ఈమె నాకు, లేకుంటే ఈయన నాకు వేరే పరిచయాలు చేపిస్తారు. దీనివల్ల అందరిని మర్చిపోయి వీళ్ళ పేరే చెప్తున్నాం. సారీ టు సే దిస్, కరప్షన్ ఇక్కడే మొదలైంది. మరి మీరు ఎలా చెప్తారండి రేపు సర్వీస్ లెక్కలు జెన్యున్గా చేస్తానని? మీరు ఎలాంటి స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు? నేను డైలీ 6 hours చదివాను ఒక టాపర్ చెప్తారు, అది చూసి ఇంకొక పేరెంట్ వచ్చి చూసావా అమ్మాయి 6 hours చదివింది, నువ్వు అసలు చదవట్లేదు అంటే. దానికి ముందు ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయిందో చెప్పట్లేదు. 5th attemptలో డైలీ 6 hours ఇస్ గుడ్. 1st, 2nd, 3rd, 4th, 5thలో ఎన్ని గంటలు చదివారు అది చెప్పట్లేదు. ఇవి సగం నాలెడ్జ్ ఈ ఇంటర్వ్యూ, ఈ యూపీఎస్సీ ర్యాంకర్లు కూడా ఈ సగం నాలెడ్జ్ ఇవ్వటం వల్ల ఈ అప్కమింగ్ స్టూడెంట్స్ ఈజీగా డైవర్ట్ అవుతున్నారు. దీనివల్ల పేరెంట్స్ నష్టపోతున్నారు, పిల్లల జీవితం నష్టపోతున్నారు. ఇది చేసేది ఎవరండి? ఈ ర్యాంకర్ హ్యాండ్ దీంట్లో ఉందా లేదా? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ర్యాంకర్ అనే ధైర్యం ఎవరు చేయరు, ఎందుకంటే చేస్తే ఈ సంగతి నెక్స్ట్ నేను చెప్తా, నెక్స్ట్ వచ్చే జూనియర్ వీళ్ళ దగ్గరికి ఎవరిని పంపించను, వీళ్ళ గురించి బ్యాడ్గా చెప్తా. ఐ డోంట్ కేర్, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఏది లేదు, అంత పోతే చెట్టు కింద కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా నేను, నాకు ఎలాంటి భయం లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ ఎ సబ్జెక్ట్. కానీ ఎందుకు భయపడాలండి? బట్ వీళ్ళు చేసేది తప్పు, అందరూ అనట్లేదు, మ్యాక్సిమం. కానీ ఈ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక పర్సనాలిటీ ఉండాలి అనేది అవసరం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? చాలా ఇంపార్టెంట్ కదా, నాట్ ఓన్లీ యూపీఎస్సీ అండి, చిన్నప్పటి నుండి కూడా మీకు ఏది హెల్ప్ అవుతుందంటే మీ పర్సనాలిటీయే మేడం. పర్సన్స్ కోట్లలో ఉంటారు, పర్సనాలిటీ ఒక్కటే ఉంటుంది. ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే పొలిటికల్ పేర్లు తీసుకోవచ్చు, నాది పివి నరసింహారావు గారు పర్సనాలిటీ, మన్మోహన్ సింగ్ గారు పర్సనాలిటీ, పర్సన్స్ కాదు వాళ్ళు. పర్సనాలిటీ మేడప్ ఆఫ్ విత్ అన్ ఐడియాలజీ, కమిట్మెంట్, సో ఒక విజన్, అవి ఉంటే పర్సనాలిటీ, ఒక డిసిప్లిన్డ్ లైఫ్. సో దీనికి ఎగ్జాంపుల్ ఒక వల్లభాయ్ పటేల్ గారు, దెర్ ఆర్ కాల్డ్ పర్సనాలిటీస్.
సో ఇక్కడ పర్సన్స్తో పని లేదు మనకి, పర్సనాలిటీతోనే సమాజానికి ఏదైనా జరుగుతుంది. సో ఈ పర్సనాలిటీ బిల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఏదో ఇంజనీరింగ్లో డిగ్రీలో ఉన్నట్టు చిల్లరగా మాటలు కానీ ఇలాంటివి చేయకూడదు. చాలా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి వాల్యూ ఉండాలి. అవతల వాడు వావ్ అనాలి, ఏం మైండ్ ఇది అనాలి. ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు మత్తు రావాలి ఈ పిల్లలకి. అలాంటప్పుడు ఆబ్వియస్గా వన్స్ అవతల వ్యక్తి నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు అంటే అమ్మయ్య నేను ఇలాగే మాట్లాడతాను అనుకుంటాడు ఈయన కూడా. ఆ పర్సనాలిటీ స్లోగా బిల్డ్ చేయాలి, ఓవర్ నైట్ రాదు మేడం అది. దాంట్లో పేరెంట్స్ సపోర్ట్, టీచర్ సపోర్ట్. అంటే ఇక్కడ పేరెంట్స్ టీచర్ ఇద్దరు కలిసి ఈ పర్సనాలిటీని మౌల్డ్ చేయాలి. అందుకే ఎప్పుడు నమ్ముతాను 10th వరకు నా పిల్లోడు నా పాప అని చెప్పి చేతిలో చేయబెట్టుకొని చదివించుకుంటాం, టీచర్ దగ్గరికి వెళ్తాం, ప్రోగ్రెస్ కార్డ్ అంటాం, మా అమ్మాయి ట్యూషన్కి వస్తుంది అంటాం. మై డియర్ పేరెంట్స్, డిగ్రీలో ఇంజనీరింగ్లో యూపీఎస్సీలో కూడా టిల్ వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు చెయ్యి వదలకండి. ఒక పక్క స్టూడెంట్ మధ్యలో ఉండాలి, టీచర్ ఒక చెయ్యి అండ్ పేరెంట్స్ ఒక చెయ్యి పట్టుకొని వాళ్ళని నడిపించాలి. ఒక్కొక్కసారి వదిలేసి వాక్ అని చూడాలి, అబ్జర్వ్ చేయాలి, డైవర్ట్ అవుతుంది మళ్ళీ పట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు వెనకాల నాన్న ముందు నడిపించి మధ్యలో వదిలేస్తుంటారు చూడండి. అలా బిల్డ్ చేస్తేనే పర్సనాలిటీ అనేది స్లోగా బిల్డ్ అవుతుంది. దేశం గర్వించదగ్గ ఆస్పిరెంట్స్ అవుతారు. ఇలా పర్సనాలిటీ లేనప్పుడు మీరు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా డిప్రెషన్, డేవియేషన్స్, ఫైనల్ కమిటింగ్ సూసైడ్స్. ట్రూ. కానీ నిజానికి ఒక టాపరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ అవుతారంటారా? మేడం యూస్ఫుల్ అవుతారు. నిజంగా చేయాలనుకుంటే చాలా చేయొచ్చు మేడం వాళ్ళు. కానీ ఇంత కష్టపడి నేర్చుకున్నాను కదా, ఫ్రీగా ఎందుకు చేయాలి? లెట్ హిమ్ లెర్న్, లెట్ హిమ్ స్ట్రగుల్. ఇక్కడ రెండు ఉన్నాయి. టాపర్ కూడా ఫ్రీగా ఎందుకు చెప్పారంటే ఇంత కష్టపడి నేర్చుకున్న పాలసీ ఈజీగా చెప్తే అబ్బాయికి అర్థం కాదు, ఈజీగా వచ్చింది కదా అంత సీరియస్గా తీసుకోడు అని ఈయన ఆలోచిస్తాడు. ఈయన ఏమనుకుంటారు, అరే ఎంత సక్సెస్ వచ్చింది నాకు హెల్ప్ చేస్తే ఏమవుతుంది నేను అనుకుంటారు. ఈయననే ఫ్రీగా ఎందుకు చేయాలి, ఇంత స్ట్రగుల్ అయ్యాను కదా, నువ్వు తిరుగు 2-3 days నా వెనకాల. కానీ కొంతమంది కొంచెం సిన్సియర్గా చెప్తున్నారేమో డౌట్, కొంత పాయింట్ ఆఫ్ వ్యూ ఉండరు మేడం. కొంతమంది ఖచ్చితంగా చెప్తారు, ఆ చెప్పిన కొంతమంది మాట ఎవరు నమ్మరు. అది ఐరనీ, అది మన దౌర్భాగ్యం. బికాస్ మిగతా వాళ్ళు ఎక్కువ సర్క్యులేషన్ ఉంటాయి వీడియోలు, ఇవి తక్కువ మంది కనిపించవు, అవి వినేవాళ్ళు కూడా తక్కువే. అండ్ స్టూడెంట్స్ కూడా అంత ఈజీగా వింటారు, ఇన్స్పైర్ అవుతున్నారు, కానీ అది కన్సిస్టెంట్గా మూవ్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు 1-2 days ఫైన్. ఫస్ట్ మంత్ గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ మంత్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇక్కడ ఆగిపోయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఫ్యాకల్టీ పేరెంట్స్ కావాలి. ఇక్కడ ఇద్దరు కలిసి పుల్ చేస్తే మళ్ళీ పీక్స్కి వెళ్తాడు. ఇక్కడ ఇంకెందుకు రారు, ఇంకా దిల్ టేక్ ఆఫ్. సో ఇలా మనం స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీ, లైక్ పేరెంట్స్ ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉండాలి, ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి. పాకెట్ మనీ ఇవ్వటం కాదండి, ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ₹1 ఇవ్వడం కాదు, ఆ రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కూడా తెలియాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మేడం. బికాస్ మీకు తెలియదు ఉందండి, కాలేజ్ క్లాస్కి రాగానే ఫస్ట్ ఎక్కడ అందమైన అమ్మాయి ఉంది, ఒక 30% ఈ కేటగిరీ, 30% ఇక్కడ అంతే. ఇంకా 30% హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా 30% నెక్స్ట్ ఇయర్ రాద్దాం, ఇయర్ ఎంజాయ్ చేద్దాం. ఓవరాల్గా బ్యాచ్ గోన్. చదివే ఒకరిద్దరం కూడా మొత్తం కలిసి సక్సెస్ఫుల్గా స్పాయిల్ చేస్తాం. మీరు ఎదురు తిరిగిరే, మీరు చేసే తప్పు అని అన్నాం అనుకోండి, రైవల్రీ స్టార్ట్, ఇన్స్టిట్యూట్ బ్యాడ్, ఇది ఒకటి స్టార్ట్ అయింది. బట్ 1-2 years తర్వాత మళ్ళీ ఇదే ఆస్పిరెంట్స్ వచ్చి కాళ్ళకి దండం పెడుతుంటారు, సార్ ఇక్కడ కూర్చొని అప్పుడు దాకా ఓపికగా వెయిట్ చేయాలంతే మేడం.